నమస్తే అండి అందరికీ. నేను మీ హేమ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ అయితే కొంచెం లేట్‌గానే లేచాను. ఎందుకంటే సెకండ్ సాటర్డే వచ్చింది. ఇంకా పిల్లలకి హాలిడే కదండీ! అందుకని నిద్ర లేచి ఇంకా కొంచెం అంత బ్రష్ చేసుకొని ఇంకా కిచెన్‌లోకి వచ్చేసాను. ముందు మా వారికైతే కాఫీ అయితే కలిపేసి ఇచ్చేసాను. ఎందుకంటే పిల్లల డ్యూటీ లేకపోయినా హస్బెండ్స్ డ్యూటీ అయితే తప్పవు కదా! అందుకనమాట. ఇంకా పిల్లలకి కూడా బూస్ట్ కలిపేసి పక్కన పెట్టేసేసాను. ఈలోపు ఏంటంటే నేను ఈరోజు కొబ్బరి డాల్ చేద్దాము అని చెప్పి ఇంకా ముందు పెసరపప్పు అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను. ఇది కొబ్బరి డాల్ అంటే ఏంటనుకుంటున్నారా? ఇది కొబ్బరి పాలు తీసి మామూలుగా మనం పెసరకట్ట ఎలా పెట్టుకుంటామో అలాగైతే చేస్తామన్నమాట. దీని ప్రాసెస్ సింపుల్‌గానే ఉంటది. టేస్ట్ కూడా బావుంటది. చూడండి కంటిన్యూ అయితే చేస్తాను. ఇంకా దానికంటే ముందు ఏంటంటే పొద్దున్నే మార్నింగ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా! ఇంకా అదనమాట. ఇక్కడ ముందు రోజు నైటు రైస్ అయితే చాలా అయితే మిగిలింది. ఇంక సరే దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇంక నేను అన్నం తాలింపు వేసేసి అట్లయితే వేశాను. మా ఇంట్లో పిల్లలకైనా మాకైనా అన్నం తాలింపుతో అట్టు తీసుకొని తినడం అంటే కొంచెం ఇష్టంగా తింటామనమాట. అంతే అన్నం తాలింపు పక్కన పెట్టుకొని ఎవరైనా ట్రై చెప్తే ఒకసారి ట్రై చేయండి. ఇంకా అట్టు ముక్క ఉంటుంది కదా! దానికైతే చట్నీతో తీసుకొని కొంచెం రైస్ కూడా అట్టులో పెట్టుకొని మనం తింటే టేస్ట్ అయితే బావుంటది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇంకా కంపల్సరీ రైస్ ఉంటే మాత్రం ఇలా రైస్‌కి అన్నం తాలింపులాగా వేసేసుకొని ఇంక నేను అట్లయితే వేస్తాను. ఇప్పుడు నేను చూపిస్తున్నాను గదా! స్పాచులరు. ఈ స్పాచులర్ సెట్ అయితే నాకు 3 వచ్చి 220 రూపీసో ఏమో పడినాయండి. నేను మీషోలో నుంచి తెప్పించాను. ఆ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఈరోజు ఈ క్వాలిటీ ఎలా ఉంది, ఎలా యూజ్ చేసుకోవచ్చని ఈ వీడియోలో చూపిస్తాను. 3 స్పాచులర్స్ ఎలా వాడొచ్చు, ఏ విధంగా వాడాను, యూజ్ చేశాను అనేది మీకు చూపిస్తాను. వీడియోలో ఎండ్ వరకు అయితే చూడండి. దానికన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ ఒకసారి అయితే చూసి మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంక ఇక్కడ మా వారు కూడా షాప్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే పాలవి తీసుకొని బయటకు వచ్చి అయితే కూర్చొని ఉన్నాను. ఎందుకంటే హాలిడేనే కదా, కొంచెం అంత ఫ్రీ టైం కాబట్టి పీస్ఫుల్గా తాగుదామనని. ఇంకా ఆలోపు మా మోహిత్ అయితే నిద్ర లేచేసి వచ్చాడు. ఏం నాన్న అప్పుడే లేచేసి వచ్చాడు? అప్పుడే అంటే 9:30 అలా అయిందిలేండి, చాలా తక్కువేం కాదు. ఇంకా ఏంటి అంటే నాకు కళ్ళు వచ్చి నిద్ర మెలుకువ వచ్చేసింది అని చెప్పాడు. ఏం కళ్ళు వచ్చినాయిరా అని అడిగితే ఏముంది మమ్మీ, రాసుకోవడం, చదువుకోవడం, ఎగ్జామ్స్ రాయడము, టీచర్స్ చేత తిట్టించుకోవడం ఇవే వచ్చాయి నాకు అని అయితే చెప్తున్నాడు. సరేనని ఇంకా వాటితో ముచ్చట్లు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకా కొబ్బరి పాలు అయితే తీయాలి. కొబ్బరి డాల్ చేసిన అని చెప్పాను కదండి, కొబ్బరి మిక్సీకి అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా కొబ్బరి పాలు తీసుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ లోపు ముందైతే కరెంట్ కూడా పోయింది. అమ్మ బాబోయ్, ఇవాళ సెకండ్ సాటర్డే కదా, ఆ కరెంటు పోయిద్ది తీసాడు అన్న సంగతి నాకైతే గుర్తులేదండి. కాకపోతే ఒక 1 అవర్కేమో ఇచ్చేశాడు. కాకపోతే ముందు ఇటు వర్క్ ఆగిపోకుండా సరిపోతుంది కదా అని ఇంకా సరే అని కొబ్బరి పాలైతే తీసేసి ఇంకా ప్రాసెస్ అయితే చేసేద్దాము అని పెట్టుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఇలాగా పెసరపప్పుని ఇందాక మనం మెత్తగా విజిల్స్ రప్పించేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాని తర్వాత ఏంటంటే ఇలా కొంచెం నూనె వేసుకొని మనకి అందులో ఇంకా చిన్నులపాయి, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంకా తాలింపు దినుసులు, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఉంటాయి కదా, అవి వేసుకొని వేగిపోయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్నది పెసరపప్పు ఉంది కదండి, ఇంకా అది కూడా వేసేసేయాలి. అది కూడా వేసిన తర్వాత మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను అయితే వేయాలి. ఇంకా అందులో నీళ్ళు, ఎటువంటి వాటర్ ఇంకా వేయకూడదు, ఈ కొబ్బరి పాలతోనే వేయాలన్నమాట. ఇంకా కొబ్బరి పాలు కూడా పోసేసి ఇంకా క్వాంటిటీకి తగ్గట్టు ఉప్పు, కల్లుప్పు అనమాట, కొంచెం పసుపు వేసేసుకొని తిప్పుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తిప్పుకున్న తర్వాత ఉండలు లేకుండా మిక్స్ అయిపోతుంది కదా, అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక 20-25 మినిట్స్ అలా మరిగించుకుంటూ ఉంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పటి వరకు ఎవరైనా కొబ్బరి రైస్, కొబ్బరి బిర్యానీ అలా ఏదైనా తినుంటారు కదా, ఇదైతే టేస్ట్ చేసి ఉండరు. ఒకసారి చేయకపోతే ఒక్కసారి డెఫినెట్గా చేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇంకా సాటర్డే కదా, ఇంకా కొబ్బరి డాల్ పెట్టేసేసి కొబ్బరి చారు అంటే ఇంకా చారు అంటే చారు, పెసరకట్టు అంటే పెసరకట్టు, కొబ్బరి డాల్ అంటే కొబ్బరి డాల్. ఇది నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నేర్చుకున్నాను అనమాట. దీని ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడే చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా దాంతోపాటు పొటాటో ఫ్రై కూడా చేశానులేండి. ఇంకా అది పెట్టేసేసేసి ఏంటంటే టిఫిన్ వేద్దాము అని చెప్పి ఇంక పెన్నం అయితే పెట్టేసేసేసాను. అప్పటికి కరెంట్ ఇంకా రాలేదు. ఇంకా మా తను కూడా నిద్ర లేచింది. తను లేచేటప్పటికి 10-10:15 అయితే అయింది.
ఇంకా సరే అని చెప్పి ఇంకా బ్రష్ చేసి రమ్మంటే బ్రష్ చేసి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలిద్దరికి ఇంకా నాకైతే ఇంకా టిఫిన్ వేసుకొని బయటకు వెళ్ళి బాల్కనీలో కూర్చున్నాం అనమాట. ఇంకా ఇంట్లో అంటే కరెంట్ లేదు కదా, చీకటిగా ఉంది. ఇంకా బయటకు వెళ్తే కొంచెం వెళ్తుంది, అది కాక కొంచెం చల్లటి గాలి అయితే కొడుతుంది, మబ్బేం పట్టలేదు. అప్పుడు పడకపోయినా మధ్యాహ్నం మాత్రం దంచి కొట్టిందండి బాబు, మామూలుగా కొట్టలేదు మాకు వర్షం అయితే. ఇంకా సరేని ఇట్లా ఒక వైపేమో అట్లు వేసేసి ఇంకో వైపేమో ఇంకా కొబ్బరి డాలు అయితే పెట్టేశాను. ఇంక నేను స్పాచులస్ తెప్పించాను కదా, అవి మెయిన్ ఎందుకు తెప్పించానంటే ఇప్పుడు స్టీల్ ఇవి కానీ అట్లకాడలు లాంటివి అలాంటివి పెడితే ఈ నాన్ స్టిక్స్ మీద ఈ బాండీలు ఉన్నాయి కదా, నాన్ స్టిక్ బాండీలు, వాటి మీద ఏంటంటే గీతలుగా పడి కోటింగ్ పోతుంది. ఇంకా నేనంటే కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటాను. ఇంకా మా పనమ్మాయి దెబ్బకైతే ఆ స్టీల్ పీచు పెట్టి చెప్పినా వినకుండా వాళ్ళ హడావుడి వాళ్ళకు ఉంటుంది కదా, ఇంకా దాన్ని పెట్టి రుద్ది చేసి చెందుతుందని చెప్పి దాంతో సగం కోటింగ్ పోతే నా అట్లకాడు నా గింటలతో మ్యాక్సిమం తొందరగా పోదు. కాకపోతే ఎందుకు వచ్చిన గొడవలే, మళ్ళీ పోయినా అసలే కొత్తవి తెచ్చుకున్నానులేండి, ఎందుకు జాగ్రత్త కావాలని ఇంకా స్పాచులస్ యూస్ చేసి ఇంకా ఈరోజు కుకింగ్ అయితే చేసుకున్నాను. ఇంకా మా పనవాడికి కూడా ఈ బాండీలు తోమడానికి అయితే వేయట్లేదు, ఒకటి ఏదైనా ఇలాంటి నాన్ స్టిక్వి వస్తే నేనే క్లీన్ చేసుకొని పక్కనైతే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంక ఇంట్లో టిఫిన్లు కుకింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంక నేనైతే స్నానం చేసి వచ్చాను. ఇంక పిల్లలు అయితే క్యారమ్ బోర్డ్ ఆడుతున్నారు. ఇంక వాళ్ళు ఆడుకుంటుంటే కొంచెం సేపు అయితే నేను కూర్చొని ఇంకా టీవీ చూస్తున్నాను వాళ్ళతో పాటు. ఇంకా చెప్పాను కదండి వర్షం అయితే ఫుల్గా పడుతుంది అని. ఇంకా చుట్టుపక్కలన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్లే అనమాట. మాకైతే ఇక్కడ చూసారు కదా పైనుంచి మమ్మీ ఫౌంటైన్ 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 అనుకుంటా వచ్చారు మా పిల్లలు. అంటే పైన గోడ మీద నుంచి నీళ్ళు పడుతున్నాయి కదా, ఇంకా దాన్ని చూసి సరదాగా ఫౌంటైన్ అన్నారనమాట. ఇంకా సరే అని ఇది ఈవినింగ్ వర్షం కొంచెం సేపు ఫోన్ చేసి పడుకొని నిద్ర లేచిన తర్వాత 5-5:30కి అట్లా పిల్లలిద్దరిని తీసుకొని బయటకైతే వచ్చాను. మా పిల్లలు పావుబాజీ తింటా అన్నారులేండి, అందుకని ఇంకా దానికోసం అయితే వచ్చి పావుబాజీ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర తిన్నాము. ఇంకా మళ్ళీ ఇంకా బట్టలు ఉన్నవి మడతేసుకొని అంట్లన్నీ సర్దేసుకొని మళ్ళీ ఇంకా పిల్లలకి ఈరోజు అంటే స్నాక్స్ చేసే పని లేదు కదా, కొంచెం సేపు వాళ్ళు హాలిడేలో ఉన్నారు, వర్క్స్ కూడా ఏం లేవన్నారు, కొంచెం అంటే ముందు రోజే రాసేసుకున్నారులేండి. ఇంకా వాళ్ళతో సరదా కొంచెం సేపు కూర్చొని టైం స్పెండ్ చేసుకొని ఇంకా మళ్ళీ నైట్ అయిన తర్వాత టిఫిన్కి అయితే రెడీ చేశాను. సాటర్డే అన్నాను కదా, నేను సాటర్డే వస్తే చపాతీ కానీ పూరి పెసరట్టు గారెలు ఇలాంటివి అయితే వేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంక ఈరోజు అయితే పూరి చేశాను. ఫస్ట్ టైము ఇలా బాండీలో అయితే చేస్తున్నాను. మామూలుగా ఎప్పుడు ఏంటంటే కుక్కర్లో పెట్టేసి ఒక విజిల్ అయితే రప్పించేస్తాను. ఇంకా కాకపోతే ఇలా అయినా తొందరగానే ఉడికిపోయిద్ది కదా అని చెప్పి ఇంకా అందులో మరీ నాకు ఎందుకు బాగా మెత్తగా అవుతున్నట్టు అనిపించి సరే అని ఇంకా విడిగా వండుకోవచ్చులేని ఇంకా విడిగా అయితే వండుకున్నాను. ఇలా కూడా బాగానే ఉంది, ముక్క కూడా బాగా మెత్తబడిపోకుండా చక్కగా ఇలాగే నచ్చింది నాకైతే. కుక్కర్లో ఉండే కంటే ఇలా విడిగా వండుకుంటేనే నాకైతే టేస్ట్ కూడా బాగుంది, ముక్క కూడా ముక్క తగులుతూ బాగుందనమాట. ఇందులో ఇంకా పూరి కూరకి ఏంటంటే క్యారెట్, గ్రీన్ పీస్ బఠానీ ఇవి కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర. కాకపోతే మా ఇంట్లో వాళ్ళేమో ఏం తినరండి, ముందు మెయిన్ మా వారు మా పిల్లలు అసలు తినరు. ఇంకా వాళ్ళ కోసం ఈ క్యారెట్ బఠానీ ఇవి అయితే నేనైతే వేయను. అల్లం కూడా వేసుకుంటే సన్నగా కట్ చేసి టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇంకా నేనైతే ఇంకా అలా ఏం చేయను, మామూలుగా ఉత్త ఆనియన్, పచ్చిమిర్చి, బంగాళదుంప, కరివేపాకు, తాలింపు ఇవే వేసేసి ఇంకా ఉడికిపోయిన తర్వాత కొంచెం శనగపిండి వాటర్ అయితే పోసి దించేస్తాను అనమాట. ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత ఇంక ఈలోపు ఏంటంటే ఇంకా పూరి కూడా చేసుకుంటూ ఉన్నాను. ఏంటి ఇక్కడ పుస్తకం పెట్టుకొని పూరి చేస్తున్నా అంటుంది అనుకుంటున్నారా, పూరీలు చేసి అవి ఏంటంటే ఎండిపోకుండా అంటే తడారిపోకుండా పుస్తకంలో అయితే పెట్టుకుంటానులేండి. ఇంకా నైట్ టిఫిన్ కదా, ఇంకా పూరి అవన్నీ చేసేసి ఇంకా ఒకేసారి తల ఒకసారి అయితే తినంలేండి. ఇంకా అందరం ఒకేసారి మొత్తం కుకింగ్ అయిపోయిన తర్వాత మా వారు మూవీ ఒకటైతే పెట్టేస్తారు. ఇంకా కుకింగ్ అంతా అయిన తర్వాత నలుగురం కూర్చొని తింటాం అనమాట. ఎందుకంటే సండే రోజు కొంచెం మార్నింగ్ లేట్గా లేచిన పిల్లలు కూడా ఇబ్బంది ఉండదు కదా, ఇంకా వాళ్ళు కూడా మాతో పాటే కూర్చొని తినాలి అనుకుంటారు. ఎందుకంటే అప్పుడే కదా మేము ఉండేది, వీటి రోజునే వాళ్ళు తినేసి ముందే పడుకోవాలి కాబట్టి సాటర్డే మాత్రం మా కోసం వెయిట్ చేసి మాతోనే తిని పడుకుంటారనమాట. చూస్తున్నారు కదండి, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ మరొక కొత్త వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేస్తాను. నేను వీడియోలు అయితే డే బై డే అయితే అప్లోడ్ చేస్తాను ఎవరైనా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.